హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము వచ్చేసి యాదగిరిగుట్టకు వచ్చేసినామనమాట. అయితే యాదగిరిగుట్టకు మేము వచ్చింది స్పెషల్ డే రోజు. అది మనకు గిరి ప్రదక్షిణను చేద్దామనేసేసి స్వాతి నక్షత్రం రోజు చేసుకున్నామనమాట. అయితే స్వాతి నక్షత్రం రోజు కలశ పూజ చేసినాము. ప్లస్ ఇది గిరి ప్రదక్షిణ చేసుకున్నామనమాట. ఇవన్నీ మేము యాదగిరిగుట్టకెళ్తే ఇక తెలుసు కదా మన కామన్ గుడి. ఇంకా ఇక్కడ మేము పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసేసుకొని ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. ఆ రోజు ఒక్కరోజే జనాలు చూడండి చాలా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ రోజు స్పెషల్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. మిగతా డేస్ అంత ఉండరంట. మీరు మిగతా రోజులు వచ్చైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ ఇది 3 కిలోమీటర్సే ఉంటుంది, ఎక్కువ ఉండదు. మన యాదగిరిగుట్టలో 3 కిలోమీటర్స్ చాలా బాగా చేసారు. గిరి ప్రదక్షిణ ఈజీగా అయిపోయింది మాకైతే. నేను ఇక్కడ వచ్చేసినాను, అంత ఈజీగా అనిపించింది. చేయండి మీరు కూడా, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, ఒక మంచి అనిపించింది. చూడండి అసలు మా యాదగిరిగుట్ట అందాలు ఎంత బాగున్నాయి అసలు. ఇది మనకు వచ్చేసి 6:30 అవుతుంది. 6:30కే చూడండి ఎంత అయిపోయింది. ఎంత ఫుల్ ఉంది కదా, స్టార్ట్ అయిపోయింది అనుకుంటే. మనకు ఫుల్ సమ్మర్ కాబట్టి ఇంత ఎండ వచ్చింది. చూడండి నేను ఎందుకు స్పెషల్గా చూపించినానంటే ఆమె ఏజ్ చూడండి, ఆమె గిరి ప్రదక్షిణ చేస్తుంది అందుకని చూపించిన. చాలా బాగుంది చూడండి అసలు. చుట్టుముట్టు ఇట్లా మొత్తము దారి బాగా చేసారు. అసలు కొద్దిసేపు రోడ్ ఉంది, దాని తర్వాత మనకు వేరే లోపల నుంచి వేరే రోడ్ వచ్చిందనమాట. ఇంకా గిరి ప్రదక్షిణ ఇది బోర్డ్స్ పెట్టి చూడండి. ఇవి చూసుకుంటూ అసలు నాకు ఇది ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది గిరి ప్రదక్షిణకు దారి అని ఉంది కదా, ఇక్కడ నుంచి మాత్రం మనకు రోడ్ అనేది తెలియదు. ఇంకా మంచిగా ఉంది అసలు. మనకు సపరేట్గా వేసారు. కింది నుండి వేస్తే మాత్రం చాలా టైం పట్టేది అనమాట. మనకు తొందరగా అయిపోవాలనేసి ఎక్కువ లాంగ్ లెంత్ తీసుకోలేరు, కొంచెం షార్టే అనిపించింది. 3 కిలోమీటర్స్ అంటే ఈజీగా నడవచ్చు, అదే పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ ఒక గుడి ఉంది చూడండి, ఇక్కడ దండం పెట్టుకొని అందరు స్టార్ట్ అయిపోతారు అనమాట. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో అది కొంచెం రోడ్ తర్వాత ఇంక అది ఒకటి టెంపుల్ వచ్చింది. తర్వాత మధ్యలో కూర్చోవాలనుకుంటే కూడా ఉన్నాయి. వాటర్ అయితే చెట్లకు చాలా బాగా పెడతారు, మంచిగా చల్లగా ఉంది. పొద్దున కదా మంచిగా అనిపించింది. అది వేరే ఫీలింగ్ వచ్చింది. అయితే ఇంకా మేమిద్దరం నడుచుకుంటూ వస్తున్నాం చూడండి. అందరు నన్ను వదిలేసి వెళ్ళారు, మా పిల్లలు కూడా. మళ్ళీ నేను లాస్ట్కి అయిపోతున్నాను, మా ఆయన ఒక్కడు ఆగి మరి నన్ను తీసుకొని పోతుండు. లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. ఇది వచ్చేసి మనకు మేకలు కట్ చేస్తారు కదా, బ్యాక్ సైడ్ ఆ ప్లేస్ అన్నమాట. దాని తర్వాత మనకి ఇది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇది ఒక గుడి ఉంది, నరసింహస్వామి టెంపుల్ లోపల. పాతది, గుర్తుకుందో లేదో మీకు, కానీ మనము కొండపైనకి ఎక్కే టైంలో ఉంటుండేది. ఇది కొంచెము అట్లనే ఉంచి కొంచెం పెయింట్ వేసారు అన్నమాట అక్కడ లోపల.
మాకు దర్శనం అంతా యుగేందర్ చేయించిండు దగ్గరుండి, అన్నీ బాగా అయినాయి దర్శనాలు. మీరు కూడా రండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, చాలా చాలా బాగా అనిపించింది. 45 మినిట్స్లో మాకు గిరి ప్రదక్షిణ అయింది. 45 మినిట్స్ పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి. కానీ ఎండ ఉంటుంది కదా, సమ్మర్ కదా, ఎండాకాలము అసలు ఎట్లుంటుందో అనుకున్నాము. కొంచెము స్టార్టింగ్ రోడ్ పైన అదే కొంచెం ఏమనిపించలేదు, అది కూడా గుట్ట నీడ ఉంది. కాకపోతే కొంచెం ముష్కే రోడ్, మెయిన్ రోడ్ కదా, డాంబర్ రోడ్ కాబట్టి కొంచెం అట్లా అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని చెట్లతో చాలా బాగా చేసారు కదా, చాలా బాగా అనిపించింది. అసలు ఏడ మాకు అసలు పెద్ద లాంగ్ నడిచినట్టు అనిపించలేదు, ఎందుకంటే 3 కిలోమీటర్స్ ఏనంట. అందరూ రండి, మన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకోండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, మన యాదగిరి గుట్టలో మనం గిరి ప్రదక్షిణ చేసి మన యాదగిరి గుట్టది మనము అయితే ఇంక అందరు రండి, చెయ్యండి. ఇది ఫైనల్ అన్నమాట. అందరు గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నా. మన వాళ్ళందరూ డైలీ చేసుకోవచ్చు అంట, ఏ టైం అనేది లేదు, ఈరోజే చేయాలని ఏమీ లేదు, మనం ఏ రోజైనా చేసుకోవచ్చు. అయితే బయట సౌండ్స్ వస్తున్నాయని నేను కార్లో కూర్చొని మాట్లాడుతున్నా. ఇది ఇంకా మేము గిరి ప్రదక్షిణ అయిపోయి రిటర్న్ వస్తుంటే అది చాలా బాగా అనిపించింది అనమాట. లొకేషన్ అనేది మాకు బాగా అనిపించి మళ్ళీ నేను కార్ ఆపేసేసుకొని కొంచెం ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని వచ్చిన కదా, చాలా బాగుంది కదా, చూస్తుంటే చూడాలనిపించింది అనమాట. ఇంకా అందుకే కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకొని ఇంకా వచ్చే వరకు కొంచెం టైం అయితే అయింది ఇక్కడ కొద్దిసేపు. ఇవి నాకు కొంచెం బాగా అనిపించింది కానీ స్టార్టింగ్ కదా. తర్వాత రూమ్కి వెళ్ళేసేసి ఇక్కడ మేము ఫొటోస్ తీసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పాత నరసింహస్వామి గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. కాకపోతే ఇక పైనకి ఇంకా ఫోన్ తీసుకొని ఇయ్యరు కదా, అలో చేయరు కాబట్టి ఫోన్ అనేది లాకర్లో. తర్వాత ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు హోటల్ మా పల్లె రుచిలో ఇంకా లంచ్ చేసుకొని వెళ్ళినాం అనమాట. ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ, వెజ్ బాగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడనే చేసుకుంటాము. అందుకనేసేసి ఇక్కడ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా రోజు ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళే వరకు.